ఢిల్లీలో అసలు ఏం జరుగుతుంది? అంతమంది స్టూడెంట్స్ అక్కడ ఎందుకని ప్రొటెస్ట్ చేస్తున్నారు. పైగా మీరు ఇప్పుడు ఈ వీడియోస్ లో చూస్తే పోలీసులు స్టూడెంట్స్ ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారంటే వాళ్ళని అసలు స్టూడెంట్సా లేకపోతే ఏమైనా క్రిమినల్స్ అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఓపెన్ గా చెప్పాలంటే పోలీసులు అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు జనాలను కొడుతూ. ఇంకా వాళ్ళు న్యూస్ ఛానల్స్ కి వాళ్ళు ఏం చెప్పారంటే ఈ మీడియా వాళ్ళకి, మేము మరీ అంత బ్రూటల్ గా మేము బిహేవ్ చేయట్లేదు, వాళ్ళందరితో కూడా చాలా పీస్ఫుల్ గా మేము బిహేవ్ చేసామని చెప్తున్నారు. ఒకసారి మీరు ఈ వీడియోస్ చూసారంటే వాళ్ళు ఎంత పీస్ఫుల్ గా స్టూడెంట్స్ బిహేవ్ చేశారో మీకు చాలా క్లారిటీగా కనబడుతుంది. అలాగే మీకు సోనం వాంగ్చుక్ గారు తెలుసు కదా, ఈయన 3 కండిషన్స్ అయితే పెట్టారు. 20 లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాస్తే ఆ వచ్చిన రిజల్ట్స్ కూడా వీళ్ళు సరిగ్గా ఏం వదలలేదు. స్టూడెంట్స్ అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేయాలి. గవర్నమెంట్ కూడా ఎలా ఉంటుందంటే స్టూడెంట్స్ ఫ్యూచర్ కి మాకు ఎటువంటి సంబంధం లేదు అన్నట్టు బిహేవ్ చేస్తుంది. పైగా ఇందులో కొంతమంది ఏం చేస్తున్నారంటే స్టూడెంట్స్ ని రెచ్చగొడుతున్నారు. ఎలా అంటే గవర్నమెంట్ మాట్లాడాలంటే మనలో కొంతమంది చనిపోవాలి అన్న టైప్ లో వీళ్ళకున్న వాట్సాప్ గ్రూప్స్ లో చాటింగ్ చేసుకుంటున్నారు. ఏదైనా ఒక తప్పు జరిగినప్పుడు అది పెద్దదైనా చిన్నదైనా ఏదైనా తప్పు జరిగినప్పుడు ఆ తప్పు రెండోసారి జరగకుండా మనం చూసుకోవాలి. ఇదే తప్పు 2024లో జరిగింది, ఇదే పేపర్ లీక్ జరిగింది. అప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏం చెప్పారు తెలుసా, ఈ పేపర్ లీక్ కి ఎటువంటి ఆధారాలు లేవు, ఇదంతా ఫేక్, పేపర్ లీక్ అనేది జరగలేదు అన్నట్టు మాట్లాడారు పార్లమెంట్ లో. మరి 2026 లో ఏం జరిగింది, దాదాపుగా 20 లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాశారు. స్టూడెంట్స్ అందరూ క్లియర్ గా ఉన్నారు, ధర్మేంద్ర ప్రధాన్ గారు ఖచ్చితంగా రిజైన్ చేయాల్సిందే. అసలు ఈ వీడియోలో నేను మాట్లాడతా, అసలు సోనం వాంగ్చుక్ గారు అసలు 3 కండిషన్స్ పెట్టారు కదా, కండిషన్స్ ఏంటి? పోలీసులు జనాలతో ఎంత దరిద్రంగా బిహేవ్ చేశారంటే ఈ స్టూడెంట్స్ తో, ఇంకా జైల్లో ఉన్న క్రిమినల్స్ తో కూడా మరింత దారుణంగా బిహేవ్ చేయరేమో, అంత దరిద్రంగా బిహేవ్ చేశారు. మీరు ఇంకా షాక్ అయ్యే విషయం చెప్పాలంటే వీళ్ళు నీట్ ఎగ్జామ్ పేపర్నే కాదు, ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా స్కామ్ చేశారు. దీని గురించి ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ టాపిక్స్ వరకు ప్రతి జియో పొలిటికల్ టాపిక్ ని 5 to 10 minutes రూపంలో నేను ముందుకు తీసుకొస్తా. మీరు చేయాల్సింది ఒకటే, వీడియోని ఫుల్ గా చూడండి. నేను కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టండి. మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టూడెంట్స్ ఇప్పుడు జంతర్ మంతర్ దగ్గర చేస్తున్న ప్రొటెస్ట్ కి మెయిన్ రీజన్ వచ్చేసరికి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎలాగైనా సరే రిజైన్ చేయాలని చెప్పి వాళ్ళు అక్కడ చేస్తున్నారు. నీట్ ఎగ్జామ్ తర్వాత 23 మంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుని చనిపోయారు. ఇప్పుడు మీలో కొంతమందిని అడగచ్చు, నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ కి అండ్ అలాగే ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేయడానికి వాళ్ళ సంబంధం ఏంటి, ఆయన ఎందుకు రిజైన్ చేయాలని చెప్పి మీలో కొంతమందిని అడగచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆయన మినిస్టర్ గా ఉన్న టైంలో ఆ పేపర్స్ అన్ని లీక్ అయినాయి. ఇదేం ఫస్ట్ టైం ఏం కాదు, 2024 లో కూడా జరిగింది ఇలాగే. 2024 లో పేపర్ లీక్ అయిందని చెప్పి అన్నప్పుడు ఇప్పుడు 2026 లో అయినా పేపర్ లీక్ అవ్వకుండా చాలా స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుని ఎగ్జామ్ కండక్ట్ చేసుకోవాలి. కానీ ఇక్కడ క్వశ్చన్ పేపర్నే కాదు, ఎగ్జామ్ రిజల్ట్ అని కూడా స్కామ్ చేసేసారు. రీసెంట్ గా నీట్ ఎగ్జామ్ రిజల్ట్స్ రిలీజ్ అయినాయి కదా, ఇదంతా కూడా ఏఐ జనరేటెడ్ అని చెప్పేసి అంటున్నారు. జూలై 11వ తారీఖు ఓఎంఆర్ షీట్స్ ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అదే స్టూడెంట్ పేరు మీద 15వ తారీఖున ఇంకో ఓఎంఆర్ షీట్ వచ్చింది. ఎప్పుడైతే కీని క్రాస్ చెక్ చేసుకున్నారో 700+ మార్క్స్ వచ్చినాయి. కానీ అఫీషియల్ రిజల్ట్ అనేది ఎప్పుడైతే రిలీజ్ అయిందో 200 నుంచి 300 మార్క్స్ మాత్రమే వీళ్ళకి వచ్చినాయి. అంటే అర్థం చేసుకుని అక్కడ ఎంత పెద్ద స్కామ్ జరుగుతుందో. అసలు నీట్ ఎగ్జామ్ అంటే ఎంత కష్టమో మీకు తెలుసు. 16 గంటలు, 20 గంటలు, 24 గంటలు అంతకంటే ఎక్కువసేపు కూర్చుని వీళ్ళు చదువుకుంటుంటే నీట్ ఎగ్జామ్ కి లాస్ట్ కి వీళ్ళంతా స్కామ్ అయిపోతున్నారా? దీని అంతటికి ధర్మేంద్ర ప్రధాన్ గారు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎందుకంటే యాజ్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ గా. ఈ ఢిల్లీ పోలీసుల విషయంలోకి వస్తే వీళ్ళు స్టూడెంట్స్ తో ఎంత దరిద్రంగా బిహేవ్ చేస్తున్నారంటే ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు. పెద్దోళ్ళని చిన్నోళ్ళని ఏం చూడట్లా, ఇంకా లాఠీలతో ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు. పైగా లాఠీలకి సూదులు పెట్టేసి ఇంకా లాఠీలతోనే కొట్టేస్తున్నారు. జనాలకి మొత్తం తలలు పగిలిపోయి రక్తాలు వచ్చేసి ఇష్టం వచ్చినట్టు ఉన్నారు. అండ్ అలాగే కొంతమంది ఏం చేస్తారంటే లేడీస్ ని ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తున్నారు. ఈ సిచ్యువేషన్ మొత్తాన్ని అడ్వాంటేజ్ తీసుకుని పైగా నవ్వుకుంటున్నారు. అందరూ స్టూడెంట్స్ ని కావాలని కింద పాడేస్తున్నారు. కొంతమంది పోలీసులకి యూనిఫామ్ అని బ్యాడ్జీలు లేవు, అదేంటంటే వాళ్ళు ఏం మాట్లాడట్లా. పైగా కొంతమంది రౌడీలు ఏం చేస్తున్నారంటే సివిల్ డ్రెస్లు అవన్నీ వేసుకుని వచ్చి స్టూడెంట్స్ ని కొడుతున్నారు. అసలు ఏమనుకుంటున్నారు అంటే నాకు అర్థం కావట్లా. మీరు స్కామ్ చేసింది స్టూడెంట్స్ ని మాత్రమే మీరు అనుకుంటున్నారు, కానీ మీరు స్కామ్ చేసింది స్టూడెంట్స్ నే కాదు, మన ఇండియా కావి ఫ్యూచర్ డాక్టర్స్ ని కూడా మీరు స్కామ్ చేశారు. ఇంకా సోనం వాంగ్చుక్ గారి విషయంలోకి వస్తే ఈయన 3 కండిషన్లు పెట్టారు. ఈ 3 కండిషన్లకి గవర్నమెంట్ ఒప్పుకుంటేనే ఈయన నిరాహార దీక్ష ఆపేస్తానని చెప్పి చాలా బలంగా అయితే చెప్పారు. ఆయన పెట్టిన 3 కండిషన్లు ఏంటంటే అందులో ఒకటి, ఈ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అవడానికి అండ్ అలాగే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో జరిగిన తప్పులకి గవర్నమెంటే కారణం అని చెప్పి మీరు ఒప్పుకోవాలి. రెండోది వచ్చేసరికి ఎవరైతే స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుని చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీస్ అందరికీ కూడా ₹1,00,00,000 మీరు ఇవ్వాలి. అండ్ అలాగే నాకు ఏదైనా హెల్త్ ఇష్యూ ఇప్పుడు వచ్చినా దానికి ఇన్సూరెన్స్ కూడా మీరే ఇవ్వాలి. అండ్ మూడోది వచ్చేసరికి ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలని చెప్పి ఇలా 3 కండిషన్లు పెట్టారు. అసలు ఎందుకు మీరు ఏమనుకుంటున్నారు, గవర్నమెంట్ ఈ 3 కండిషన్లకు ఒప్పుకుంటుందా ఒప్పుకోదా కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే దీనికి సంబంధించిన న్యూస్ అన్ని కూడా టైం టు టైం నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. కొత్త వాళ్ళు ఎవరన్నా మన ఛానల్ విజిట్ అయ్యి ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టి మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.